భీముడు ఒకసారి చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు తన సారథి చేత ఓ 1000 పాములను తెప్పించి భీముడి మీద వేయించాడు. అవన్నీ కాటు వేస్తుంటే ఓ పావుగంట సేపు కాటు వేశాక భీముడికి ఏదో చీమ చిటుకుమన్నట్టు అనిపించి చూస్తే అయన్నీ పాములు. అప్పుడు కాడతో తొక్కి చంపేశాడట. చేతులతో చంపేశాడట. అప్పుడు ఈ పాములు నా మీదకి ఎవరు వేశారా అని చూస్తే దుర్యోధనుడి సారథి కనపడ్డాడట. ఎడమ చేతితో నెత్తి మీద ఒక్కటి కొట్టాడట. అప్పుడు ముక్కు నోట్లోంచి బద్దలై రక్తం కక్కుంటూ ముక్కలై చచ్చిపోయాడట. ఇదంతా దూరంగా నుండి చూస్తున్న దుర్యోధనుడు ఎందుకైనా మంచిదని పారిపోయాడట.